ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో 7 డీడీఓ కార్యాలయాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఏ లక్ష్యంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారో ఆ దిశగా పనిచేయాలని అధికారులను సూచించారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా అన్నారు. జెడ్పీ తరపున డీడీఓలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. అధికారుల మధ్య సమన్వయం పెరగటానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ తమీం అన్సారియా చెప్పారు. గుంటూరు జిల్లాలో 2 డివిజన్స్లో కూడా ఈరోజు ఇది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. గుంటూరు డివిజన్లో చూస్తే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ని రెనోవేట్ చేసి డీడీఓ ఆఫీస్ని అకామిడేట్ చేస్తాము. ఇప్పటిదాకా నరేగా నుంచి ఏపీడీ డివిజనల్ లెవెల్ ఆఫీసర్, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్, డిఎల్పిఓ, డీడీఓ వీరందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఉండేవారు. సో ఇప్పుడు అందరూ కూడా ఒకే చోట్ల ఈ డీడీఓ ఆఫీస్లోనే ఉంటారు. తెనాలిలో కూడా సేమ్ థింగ్. సో దీని వల్లనే ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా ఈజీ అవుతుంది. అందరూ ఒకే చోట్ల ఉండడం వలన ప్రజలకు కూడా, అదే విధంగా డిఫరెంట్ ఎంపీఓ పనిని కూడా మానిటర్ చేయడానికి, సూపర్వైజ్ చేయడానికి ఇది చాలా ఒక మంచి పరిణామం అన్నమాట. తెనాలి, గుంటూరు 2 చోట్ల కూడా ఇప్పుడు తెనాలిలో అయితే కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా ఇప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఇప్పుడైతే ఉన్న బిల్డింగ్లో రెనోవేట్ చేసి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది.